ఓరుగల్లు కాకతీయులు అనగానే మనకు గుర్తొచ్చేది వాళ్ళ వీరత్వం, వాళ్ళ అద్భుతమైన కట్టడాలు. కాని వాళ్ళ శక్తికి, వాళ్ళ విజయాలకి వెనుకొన్న ఒక దైవిక శక్తి ఉంది. ఆ శక్తే శ్రీ భద్రకాళీ అమ్మవారు. కాకతీయ చక్రవర్తుల ఎలవేల్పుగా వెలుగొందిన వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి దివ్యక్షేత్ర గాథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక గుడి కథ కాదు, తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి, అచంచలమైన విశ్వాసానికి నిలువుటద్దం. వరంగల్ హన్మకొండ మెయిన్ రోడ్లో ప్రయాణిస్తుంటే ఒక్కసారిగా ఒక ప్రశాంతమైన లోకంలోకి అడుగుపెట్టినట్టనిపిస్తుంది. ఎందుకంటే అక్కడే ఆ భద్రకాళి చెరువు ఒడ్డున పచ్చని గుట్టల మధ్య ప్రకృతి ఉడిలో సేదతీరుతున్నట్టుగా కొలువయ్యుంది భద్రకాళి అమ్మవారి ఆలయం. ఆ వాతావరణం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ సరస్సు అలల చప్పుడు వింటూ ఉంటే మనసు దానంతట అదే అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళిపోతుంది. సరే, ఇప్పుడు ఆ ఆలయం లోపలికి వెళ్దాం. ఆ గర్భగుడిలో కొలువైన జగన్మాత స్వరూపం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ శక్తి వైభవమేంటో వివరంగా తెలుసుకుందాం తదండి. ఇక్కడ మనం చూసేది కేవలం ఒక రాతి విగ్రహం కాదండి, సాక్షాత్తు ఆ అమ్మవారి శక్తి స్వరూపం. ఒక్కసారి ఊహించుకోండి, 9 అడుగుల ఎత్తు, మళ్ళీ 9 అడుగుల వెడల్పు, అది ఒకే ఒక్క నల్లని శిలపై చెక్కిన విరాట్ రూపం. ఆ రూపాన్ని చూస్తే చాలు ఒళ్ళు గగురుపడవడం ఖాయం. పశ్చిమ దిక్కుకి అభిముఖంగా ప్రేతాసనం మీద కూర్చుని ఆ కళ్లల్లో కరుణ నింపుకుని భక్తుల్ని దీవిస్తున్నట్టే ఉంటుంది ఆ తల్లి స్వరూపం. అమ్మవారు అష్టభుజీ, అంటే 8 చేతులతో దర్శనమిస్తుందన్నమాట. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం, ఒక్కో ఆయుధానికి ఒక్కో అర్థం. కుడివైపున్న చేతుల్లో చూస్తే దుష్టులను శిక్షించడానికి ఖడ్గం, చురిక, సృష్టికి సంకేతంగా డమరుకం, జ్ఞానానికి ప్రతీకగా జపమాల ఉంటాయి. మరి ఎడమవైపు చేతుల్లో అక్కడ త్రిశూలం, ఘంట, అహంకారాన్ని నాశనం చేస్తానని చెప్పే చిన్నమస్తకం, ఇక కరుణను పంచే పానపాత్ర. చూశారా, ప్రతి ఆయుధంలోనూ ఒక సందేశముంది. ఇప్పుడు మనం కాస్త వెనక్కి వెళ్దాం, చరిత్రలోకి, కాకతీయుల స్వర్ణయుగంలోకి. ఆ రోజుల్లో అమ్మవారి లీల ఎలా ఉండేదో చెప్పే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదేదో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న కట్టుకథ కాదు, సాక్షాత్తూ చరిత్ర చెప్పిన నిజం. కాకతీయరాజు ప్రతాపరుద్రుడు కాలంలోనే భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారమని, కోరిన కోరికలు తీర్చే దేవత అని ప్రతాపరుద్ర చరిత్రము, సిద్ధేశ్వర చరిత్రము లాంటి గ్రంథాల్లో చాలా స్పష్టంగా రాసుంది. అలాంటి సమయంలో ఒక సంఘటన జరిగింది. సుదర్శనమిత్రుడు అనే ఒక గొప్ప పండితుడు తన పాండిత్యం మీద గర్వంతో ప్రతాపరుద్రుడి ఆస్థానానికి వచ్చాడు. వచ్చి అక్కడి పండితులందర్నీ చూసి ఒక సవాలు విసిరాడు. ఈరోజు కృష్ణ చతుర్దశి, రేపు అమావాస్య, ఎవరైనా కాదంటారా అని గట్టిగా అడిగాడు. ఇక చూడండి, ఆస్థాన పండితుల పరిస్థితి. ఇరకాటంలో పడ్డారో, అవునంటే ఓడిపోయినట్టే, పరువు పోతుంది. అందుకే తమ పరువు కాపాడుకోవడానికి కాదు, రేపు పౌర్ణమి అని వాదనకు దిగారు. కాని వాళ్లకూ తెలుసు, శాస్త్రం ప్రకారం రేపు అమావాస్య అని. ఏం చెయ్యాలో తెలియని ఆ నిస్సహాయ స్థితిలో ఆస్థాన ప్రధాన పండితుడు శాఖవెల్లి మల్లికార్జున భట్టు నేరుగా భద్రకాళి అమ్మవారిని శరణు వేడుకున్నాడు. ఆ రాత్రంతా అమ్మవారిని ప్రార్థించగా ఆ తల్లి ప్రత్యక్షమైంది. భయపడకు, నీ మాటనే నేను నిలబెడతాను అని అభయహస్తమిచ్చింది. ఇక మరుసటి రోజు రాత్రి అంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏం జరిగిందో తెలుసా? అమావాస్య చీకట్లని చీల్చుకుంటూ ఆకాశంలో నిండు పున్నమి చంద్రుడు వెలిగిపోయాడు. అంతే, ఆ అద్భుతాన్ని చూసిన సుదర్శనమిత్రుడు నిశ్చేష్టుడైపోయాడు. ఇది మనుషుల వల్ల అయ్యే పని కాదు, ఇది సాక్షాత్తు దైవలీలని ఒప్పుకొని క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడు. చూశారా, ఆ తల్లి తన భక్తుల మాటని ఎలా నిలబెట్టింది? అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అంతటి వైభవాన్ని చూసిన ఆ ఆలయానికి కష్టకాలం మొదలైంది. శతాబ్దాలపాటు ఆ క్షేత్రం చీకట్లోకి వెళ్ళిపోయింది. ఒక వజ్రం మట్టిలో కూరుకుపోయినట్టుగా మరుగున పడిపోయింది. క్రీస్తుశకం 1323 కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఆ దెబ్బతో ఈ ఆలయం కూడా తన ప్రాభావాన్ని కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన గోల్కొండ నవాబుల పాలన, రజాకార్ల అరాచకాలు, వీటన్నిటి మధ్య ఆలయాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. దాదాపుగా 600 సంవత్సరాలు. ఆలోచించండి, 600 ఏళ్లు ఆలయంలో ఘంట మోగలేదు, దీపం వెలగలేదు. అంతా నిర్మానుష్యం. కాని దీపం ఆరిపోయినట్టు అనిపించినా దైవ సంకల్పం అనే జ్యోతి లోపల వెలుగుతూనే ఉంటుంది. 600 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత ఆ తల్లే తన ఆలయ పునరుద్ధరణకు ఎలా సంకల్పించిందో
ఆ అద్భుతమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంవత్సరం 1950. 6 శతాబ్దాల నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికి అమ్మవారే రంగంలోకి దిగింది. శ్రీ మగన్లాల్ సమేజా అనే ఒక వ్యాపారికి కలలో కనిపించిందట. ఏమని? రేపు నీ దగ్గరికి 2 వ్యక్తులొస్తారు, వాళ్లతో పాటు నువ్వు నా గుడికిరా అని స్వయంగా ఆదేశించింది. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం మరునాడు వచ్చిన 2 వ్యక్తులతో కలిసి ఆలయానికి వెళ్లారు సమేజా. అక్కడికి వెళ్ళాక తన జీవితాన్ని మార్చేసే మరో అద్భుతం చూశారు. ఆయన కుమార్తెకి మాటలు పడిపోయాయి. 1 నెల రోజులపాటు అమ్మవారికి అభిషేకం చేసిన తీర్థాన్ని ఆమెకు పట్టిస్తే ఏమైందో తెలుసా? అద్భుతం! మూగపోయిన ఆ గొంతునుంచి మళ్లీ మాటలు వచ్చాయి. అది కేవలం నీరు కాదు, అమ్మవారి కరుణారసమని ఆ రోజే అందరికీ అర్థమైంది. కళ్ళెదురుగా జరిగిన ఈ అద్భుతానికి శ్రీ మగన్లాల్ సమేజాగారి హృదయం ద్రవించిపోయింది. ఆ క్షణమే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ పునరుద్ధరణ బాధ్యతను తానే తీసుకుంటానని మాటిచ్చారు. అలా ఒక్కరి నమ్మకంతో మొదలైన ఆ మహాయజ్ఞంలో తర్వాత ఎంతోమంది మహనీయులు చేయి కలిపారు. అందరూ కలిసి ఆ బృహత్ కార్యాన్ని పూర్తిచేశారు. సరే, ఆలయానికి మళ్లీ ప్రాణం పోశారు, అంతా బాగానే ఉంది. కాని ఒక ప్రశ్న మిగిలిపోయింది. అసలీ ఆలయ మూలాలెక్కడున్నాయి? దీని వయసు ఎంత? ఆ చారిత్రక రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయ నిర్మాణం విషయంలో ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని స్తంభాలు చతురస్రాకారంలో ఉన్నాయి, విగ్రహం కూడా ఒకే శిలపై చెక్కారు. ఇదంతా చాళుక్యుల శైలి. దీన్ని బట్టి ఇది క్రీస్తు శకం 625లో చాళుక్యరాజు 2వ పులకేశి కట్టించాడని కొందరంటారు. కాని ఆలయ ముఖద్వారం, మిగతా స్తంభాల నిర్మాణం చూస్తే మాత్రం ఇది పక్కా కాకతీయుల శైలిలో ఉంది. మరి ఏది నిజం? చాళుక్యులదా, కాకతీయులదా? ఈ చిక్కుముడికి సమాధానం ఎక్కడో లేదు. ఆలయంలోని ఒక స్తంభం మీదే నిశ్శబ్దంగా ఉంది. ఆ స్తంభం మీద ఒక సంస్కృత శాసనం ఉంది. ఆ శాసనములో 10వ శతాబ్దానికి చెందిన ఎర్రన అనే మంత్రి పేరు కనిపిస్తోంది. దీనిబట్టి చరిత్రకారులు ఒక అంచనాకి వచ్చారు. ఈ ఆలయం కనీసం 1000 సంవత్సరాల కంటే పాతదని, బహుశా చాళుక్యుల కాలంలో నిర్మాణం మొదలై కాకతీయుల కాలంలో పూర్తి వైభవాన్ని సంతరించుకుందని నిర్ధారించారు. ఇప్పుడు చూస్తే ఆనాటి చరిత్ర, నేటి ఆధునికత అన్నీ కలిసి ఈ ఆలయం ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. ఒకవైపు భద్రకాళీ చెరువు వరంగల్ ప్రజల దాహాన్ని తీరుస్తుంటే, మరోవైపు భద్రకాళీ అమ్మవారు భక్తుల ఆధ్యాత్మిక దాహాన్ని తీరుస్తోంది. ఆ ప్రకృతి సౌందర్యం మధ్యలో అమ్మవారిని దర్శించుకుంటే కలిగే శాంతి మాటల్లో చెప్పలేనిది. ఒకప్పుడు కాకతీయుల శక్తికి ప్రతిరూపంగా, ఆ తర్వాత కోరిన వారికి కొంగు బంగారంగా, ఇలా చరిత్ర, అద్భుతాలు, విశ్వాసం అన్నీ కలగలిసిన ఈ మహాక్షేత్రం భద్రం కోరుకునే ప్రతి ఒక్కరికీ అభయమిస్తూ తెలంగాణ గడ్డమీద శాశ్వత వైభవంతో వెలిగిపోతోంది. ఈ దివ్యక్షేత్రం గురించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.